వెల్కమ్ టు మై ఛానల్ ఏటు గగన టీవీ. ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ పులగం పచ్చి పులుసు పచ్చిమిరపకాయల చట్నీ చూద్దామండి. ఈ పులగం పచ్చి పులుసు చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మంచిది, చలవ చేస్తుంది. పులగం తయారు విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం పులగం కోసం. హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను, పొట్టు పెసరపప్పే, పచ్చ పెసలు కాదండి, ఇది నల్ల పెసలు. మీకు ఏ పప్పు అలా ఉంటే ఆ పప్పు వేసుకోండి. పొట్టు ఉన్నది అయితే పులగం బాగుంటుంది. ఇవి వేసి నానబెట్టుకున్నాం ఒక గంట సేపు. బియ్యం కడిగి పెట్టుకొని కడిగి పెట్టుకున్నాం. ఫస్ట్ ఇలా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక గ్లాసు బియ్యం, ఒక అర గ్లాసు పెసరపప్పు వేసుకున్నాం కదా. 3 గ్లాసుల కంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుందాం. కొంచెం పులగానికి ఎసురు ఎక్కువ పడుతుంది. గ్లాసుకు 2 గ్లాసులు వేసుకోవాలి. గ్లాసుకి 2 గ్లాసులు. అలాగే ఒక గ్లాసు, సగం గ్లాసు మినపప్పు పెసరపప్పు వేసుకున్నాం కదా, దానికి సగం గ్లాస్ కంటే తక్కువ కొంచెం నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాం. ఒక గంట సేపు నానబెట్టుకోండి. దీనిలను ఇవి నానేలోగా మనం చట్నీ పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం. అలాగే పచ్చి పులుసు కోసం నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ, నేను కొంచెం తక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం నానబెడుతున్నాను. మీరు కావాలంటే ఎక్కువ నానబెట్టుకోండి. నీళ్ళు కూడా కొంచెం పోసి పెట్టుకోండి. మళ్ళీ అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ముందు ఎక్కువ నీళ్ళు పోసి నానబెట్టుకోవద్దు. ఒక బండి పెట్టుకొని పచ్చి పులుసుకు చట్నీకి సరిపడంత బుడ్డపప్పులు వేసుకున్నాం. బుడ్డపప్పులు ఎక్కువే కావాలి. పచ్చి పులుసు 2 చేసుకుంటున్నాం కాబట్టి బండి వేసుకోండి. ఒకటేసారి వేసుకుంటే 2 ఒకటేసారి చేసుకోవచ్చు. ఈ లోపల దాకా వేయించుకున్నాం. బుడ్డపప్పులు ఇలా వేయాలి కదా, ఇంకా కొంచెం వేయించుకుందాం. ఈ లోపల మనం చట్నీ కోసం ఒక 20 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. బుడ్డపప్పులు వేగాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి. ఇవి కారం ఉన్న నేను ఎక్కువే వేసాను. చూడండి, ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి, మాడిపోకుండా. ఇంకా వేయలేదు. కొంచెం వేగాక దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకుందాం. ఇవి బాగా మగ్గాలి. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. టమాటాలు పచ్చిమిరపకాయలు వేయినాయి కదా, కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకున్నాం. వేసి కలిపి ఆఫ్ చేయండి. ఇవి చల్లారనిద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని చట్నీకి సరిపడాన్ని బుడ్డపప్పులు వేసుకున్నాం. కొన్ని వేసుకోండి. మళ్ళీ పచ్చి పులుసు పట్టుకున్నాం. చట్నీ కోసం ఇలా పొడి చేసుకున్నాను. ఇప్పుడు పచ్చి పులుసు కోసం పొడి చేసుకున్నాం. మిగిలిన బుడ్డపప్పులు జార్లో వేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేటప్పుడు చూసి వేసుకోండి. మనం పులగంలో కూడా వేస్తాం. తగినంత ఉప్పు, స్పూన్ కంటే కొంచెం తక్కువ. బెల్లం కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ పచ్చి పులుసు కొంచెం తీయగానే ఉంటుంది. పచ్చి పులుసు కోసం ఇలా పట్టి పెట్టుకున్నాము కదా, ఇది పక్కకు తీసుకొని చట్నీ వేయించుకున్నాం. చట్నీ మిక్సీకి వేసుకున్నాం. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఇవి మిక్సీకి వేసుకున్నాం. మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, తగినంత ఉప్పు వేసుకున్నాం. ఉప్పు కూడా మళ్ళీ చూసి వేసుకోండి, పులగంలో వేస్తాం మనం. మళ్ళీ అలాగే బుడ్డల పొడి కూడా చూసి మళ్ళీ అవసరమైతే మళ్ళీ వేసుకుందాం. ఈ చట్నీ మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఇలా ఒక పల్సు తిప్పి
పలుకులుగా కొంచెం బరగ్గా మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది. మరి మెత్తగా అయితే బాగుండదు. మీరు రోట్లో వేసుకొని దంచుకోవాలన్నా దంచుకోవచ్చు. నేను మిక్సీకి వేసి చూపిస్తున్నాను. ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం, పెసరపప్పు, దీంట్లో ఉప్పు వేసి ఇప్పుడు గ్యాస్ పైన పెట్టుకున్నాం. గల్లుప్పు ఇంత వేస్తున్నాను. అంతా ఒకసారి కలిపి పెట్టేసుకున్నాం గ్యాస్ పైన. హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చినాక మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ లోపల పచ్చి పులుసు వేసుకున్నాం. చింతపండు గుజ్జు తీసుకున్నాం. ఇప్పుడు అన్నం ఇలా పొంగు వస్తుంది కదా, ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే అన్నం పొడి పొడిలాడుతున్నట్టు ఉంటుంది. ఎక్కువ ఉడికినా బాగుంటుంది. కొంచెం వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపి పెట్టుకోండి. కలిపి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. కుక్కర్లో అయినా వేసి పెట్టుకోవచ్చు. 3 విజిల్స్ వస్తే చాలు. కుక్కర్కి అయితే ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తాం. బాగా లోపల దాకా మెతుకు ఉడికి బాగుంటుంది. ఇప్పుడు పచ్చి పులుసు చేద్దాం. పచ్చి పులుసు గుజ్జు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని పొడవుగా తరిగాను. ఇది వేసి బాగా కలుపుతూ ఇలా చేయండి. కొంచెం ఉల్లిపాయలు అన్నీ వేడిపోవాలి. ఇలా చేశాక ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, మనం బుడ్డలు, ఉప్పు, కారం, బెల్లం వేసి మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పొడి దీంట్లో వేసుకున్నాం. దీంట్లో కావాలంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేనైతే నువ్వులు వేయలేదు, వేడి చేస్తుందని. కావాలంటే నువ్వులు కూడా వేసుకోండి. ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పోపు వేసుకున్నాం. చూడండి, ఒక చిన్న బాండీ పెట్టాను, అది వేడెక్కాలి. ఈ పచ్చి పులుసు చాలా బాగుంటుందండి. మీరు పొడి చేసి స్టోరేజ్ చేసుకున్న, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు నానబెట్టుకొని ఉల్లిపాయ ఒకటి తరుగుకుంటే సరిపోతుంది. 2 వేసి కలిపి పోపు వేసుకుంటే సరిపోతుంది. స్టోర్ పెట్టుకోవచ్చు. ఈ పచ్చి పులుసు పులగం చట్నీ మా సైడ్ అంతా ఎక్కువ చేసుకుంటారండి. పల్లెటూరులో అయితే డెలివరీ తర్వాత పురుడు అని చేస్తారు కదండి, దానికి ఖచ్చితంగా చేస్తారు. మళ్ళీ ఇప్పుడైతే స్లాబ్ వేస్తున్నారు కదా, మట్టి మిద్దెలు మెత్తేసేటప్పుడు కూడా ఎక్కువ చేస్తారు. ఇప్పటికైనా స్లాబ్ వేస్తున్నా పులగం చట్నీ పచ్చి పులుసు అయితే ఖచ్చితంగా చేస్తారు. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. పులగం చలవ చేస్తుంది అంటారు కదండి, పెసరపప్పు మంచిది కదా, ఎప్పుడైనా పిల్లలకి పిల్లలు పెట్టినా కూడా మంచిది. ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పోపు దినుసులు వేసుకున్నాం. కొంచెం అయితే పోపు సరిపోతుంది. పచ్చి పులుసు ఎప్పుడు వేడి చేయకూడదండి, ఓన్లీ పోపు వేసుకుంటే సరిపోతుంది. మీరు వంకాయ పచ్చి పులుసు వేసింటారు, ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. మా సైడ్ అంతా ఇలాగే పచ్చి పులుసు వేస్తారండి. 2 రొట్టె మిరపకాయ వేస్తున్నాను. ఎండాకాలం అయితే చాలా మంచిదండి పులగం. కొంతమంది పులగంలో పసుపు కూడా వేస్తారు, నేను వేయను, నాకు ఎందుకు నచ్చదు. మీకు ఇష్టమైతే పసుపు కూడా వేసుకోండి, ఉడికేటప్పుడైనా వేయచ్చు. పోపు వేగింది కదా, మిరపకాయ 2. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత బాగా వేయించుకోండి. పోపు సుర్రమని అంటే బాగా వేగినట్టు. చూడండి, పచ్చి పులుసు రెడీ అయింది. పచ్చి పులుసు చూడండి, ఇలా పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా పచ్చి పులుసు రెడీ అయింది. మనం పులగం ఉడికిందో లేదో చూద్దాం. పులగం ఇలా ఉందండి, ఇంకా కొంచెం మగ్గాలి.
మీరు అన్నమైనా సరే ఒకసారి ఉడికిందో లేదో తెలుసుకోవాలి, రెడీ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే మనం డైరెక్ట్ ఒక రోజు గ్యాస్ పైన అట్లే పెట్టేస్తుంటాం కదా, ఇట్లా స్పూన్ ముంచితే కరుచుకోకుండా రావాలి. అప్పుడు అన్నం రెడీ అయినట్లు. ఇప్పుడు పులగం కూడా రెడీ అయిందండి. ఇక్కడ ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఒక్క 10 నిమిషాలు అట్లే వదిలేద్దామండి. పులగం ఆవిరి బాగా పట్టుకుంటుంది. తర్వాత ప్లేట్లోకి తీసుకున్నాం. చూస్తున్నారు కదా, పులగం రెడీ అయింది. బాగా వస్తుంది, బాగా ఉడికింది కూడా, పొడి పొడిలాడుతుంది. అలాగే మనం పచ్చిమిరపకాయలు చట్నీ వేసుకున్నాం కదా, అది పచ్చిపులుసు చూడండి ఇలా కొంచెం చిక్కగా ఉండాలి. మీరు కొంచెం కావాలంటే నీళ్ళు కలుపుకోవచ్చు. చూసి మళ్ళీ పల్చగా ఉంటే బాగుంటుంది పచ్చిపులుసు. చూడండి బాగుంది కదా, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. మంచిది కూడా పులగం తింటే. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.